హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను నెల్లూరు చేపల పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ నేను నా ఫ్రెండ్ ఉందండి నెల్లూరు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఏ మెథడ్లో అయితే చేపల పులుసు చేస్తున్నారో అదే మెథడ్ నాకు చెప్పిందండి. సో నేను కూడా ట్రై చేసి ఎలా ఉందనేది చూసి మీకు ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను దీనికోసం కొరచేపని తీసుకుంటున్నానండి. ఇక్కడ కర్ణాటకలో దీన్ని కొరచేప అంటారు. నాకు తెలుగులో ఏమంటారో తెలియదు. ఏ ఫిష్ అయినా పర్వాలేదు. ఇలా నేను 1 kg ఫిష్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నాకు 1 kg ఫిష్కి ఇక్కడ ఒక 3 ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి, ఇంకా ఒక 4 టమాటో, ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు, ఇంకా కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మన పులుపుకి తగ్గట్లుగా నేను చింతపండుని ఇక్కడ తీసుకున్నాను కదా. చింతపండుని శుభ్రంగా వాటర్ వేసేసి ఇలా వాటర్లో చిలక్కొడుతూ మనం దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వాటర్లో వేసేసి 10 minutes నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అన్నిటిని నేను కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో వేసే పౌడర్ కోసం 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు వేసేసి ఇలా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు మెంతులు అనేవి కలర్ చేంజ్ అయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి. మనకు చేపల పులుసులోకి ఈ పౌడర్ అనేది కంపల్సరీ అండి. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఆ తర్వాత ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న ఫిష్ని తీసేసుకొని ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 స్పూన్స్ కారంని వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ని బట్టి ఇంకొక స్పూన్ కారం కూడా మీకు పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం ఆయిల్ని తీసేసుకొని వేసేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా, ఈ టొమాటోలని డైరెక్ట్గా వేయకుండా ఒకసారి ఇలా చేత్తో నలిపి అందులో వేసేస్తే మనకు టొమాటో అనేది బాగా ఉడికిపోతుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ అన్ని టొమాటోలని ఇలా చేత్తో నలిపేస్తూ అందులో వేసేసాను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అన్నీ మనకు బాగా చేప ముక్కలకి కలిసేలాగా ఇలా చేత్తోటి బాగా కలిపేసుకోవాలి. ఈ పులుసు పెట్టే ప్రాసెస్ అంతా నేను నా ఫ్రెండ్ని అడిగానండి. తను చెప్పింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా కానీ ఏది యూస్ చేయకుండా చేయాలి అని చెప్పి. సో అందుకని చెప్పి నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఆ తర్వాత ఇక్కడ చింతపండు ఉంది కదా, దీన్ని కూడా మనం ఒకేసారి చేత్తోటి ఇలా ఒత్తేసుకొని అందులో ఉన్న రసం అంతా తీసేసి ఈ చేపలకి మనం మసాలా పట్టించేసాం కదా అందులోనే వేసేసుకోవాలి. ఈ విధంగా మనం చింతపండులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం మనం పులుసు అనేది అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా నాకు చేపలు మునిగే వరకు వాటర్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా అవసరం లేదు. నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనేది కాస్త చిక్కగానే ఉంటుందండి. ఈ విధంగా నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, 1 స్పూన్ ఆవాలను కూడా వేస్తున్నాను. ఆవాలు, కరివేపాకు వేగిపోయాక ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఇదంతా అయిపోయాక మనం ఈ బాండిలోకి షిఫ్ట్ చేసేసుకొని ఒక లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం మామిడికాయని వేసేసుకుందాము. దీనికోసం నేను ఇలా ఒక మామిడికాయ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. నెల్లూరు స్టైల్ చేపల పులుసు అంటే కంపల్సరీగా మనకు మామిడికాయ ముక్కలు అనేది ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ ఒకసారి నేను 10 minutes తర్వాత గరిట అనేది పెట్టకుండా ఈ విధంగా తిప్పేసుకొని ఈ మామిడి ముక్కలని వేసేసుకుంటున్నాను. మీకు మామిడి ముక్కలు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే లాస్ట్లో దింపేసే ముందు కూడా మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చాక నేను ఇక్కడ ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా పౌడర్, మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది వెయ్యగానే మనకి చేపల పులుసు అనేది స్మెల్ చాలా బాగా వచ్చిందండి. ఈ పౌడర్ మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు.
ఈ విధంగా ఒకసారి మళ్ళీ గరిటె పెట్టకుండా బాండీని కదిలిస్తూ పులుసు అనేది కలిపేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది చాలా బాగా సపరేట్ అవుతుంది. పులుసు అనేది మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకు పులుసు అనేది ఈ విధంగా చిక్కబడుతుంది. చేపల పులుసు అనేది మనకు కంప్లీట్గా ఆరిపోయాకే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.